Baba ki beloved God, help us all to love you more and more and more and more, and still at one with you, and help us all to hold fast to beloved Baba's Brahman till the very end. Avatar Meher Baba ki जय बाबा। अवतार मेहर बाबा की जय। ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय। अवतार मेहर बाबा की जय। निराकार साकार रूपमुल नर नारायण मूर्తులు నీవే। निराकार साकार रूपमुल नर नारायण मूर्తులు నీవే। बाह्यांतर भूलोक स्वर्गमुल बाह्यांतर भूलोक स्वर्गमुल నిన్ను వినా మురిలేరు ఎవ్వరులు। నిన్ను వినా మురిలేరు ఎవ్వరులు। అవతార్ మెహర్ బాబా की जय। ప్రభు యొక్క ప్రేమానుగ్రహాలతో ఈరోజు కూడా మనం మన ప్రియతములతో సహజీవనం సాగించే అవకాశాన్ని బాబా మనకి ప్రేమతో ప్రసాదించారు. అందువలన ఆ మహోన్నతుడికి ప్రేమమయుడికి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం బాబా యొక్క చరిత్ర అంటే ప్రభు చరిత్రం 9వ భాగంలో ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే నవజీవనం. ఆ నవజీవన ఘట్టంలో 3698వ పేజీలో మీద నుంచి 3వ పేరాలో ఆపుకున్నాం. ఆ పేర 3 లైన్లు. ఆ లైన్లు ఒక్కసారి ఆ 3 లైన్లు ఏమిటంటే సత్యనాశి అంటే సర్వనాశనం అనే స్థితికి తొలి మెట్టు లాంటివి అన్నారు బాబా. చదువుతున్నాను, అందరూ సావధానంగా వినండి. బాబా తన సహచరులందరినీ ఉత్సాహపరిచేందుకు తగు వివరణ ఇస్తూ ఈ అసౌకర్యాలన్నీ మనమందరము దాటబోయే సత్యనాశి అంటే సర్వనాశనం స్థితికి చెలిమెట్టు లాంటివి అన్నారు. ఈ సత్యనాశి సర్వనాశనం అంటే మానవుడు ఉనికి లేకపోయినా మానవ రూపంలో ప్రీతముడే ఉనికి కలిగి ఉన్నాడు గనక, ప్రేమికుడు తానే గనక ఆ ప్రేమికుడు మానవుడిగా ఎలాంటి జీవితం సాగిస్తున్నాడో, ఎవరెవరు ఏ విధంగా ఆయనతో
విద్య సంబంధాన్ని పెట్టుకున్నారు, లేదు సామాన్య సంబంధాన్ని పెట్టుకున్నారు ఆయనకి తెలుసును కనుక ఆయా స్థాయిలో ఉన్న వాళ్ళని వాళ్ళెవరో మనకు తెలియదు కనుక వాళ్ళ గురించి మనం ప్రస్తావించుకోవడానికి అవకాశం లేదు. కానీ మన సంగతి మనకు బాగా తెలుసు. మనం బాబా అంటే మనకి ప్రేమ ఉన్నది, ఇష్టం ఉన్నది. కానీ 24 గంటల కాలం ఏదైతే మనకి ఇవ్వబడిందో ఆ 24 గంటల్లో బాబాతో గడిపేటటువంటి స్వచ్ఛమైనటువంటి జీవనం ఎంత అని కానీ మనం ప్రశ్నించుకుంటే ఎవ్వరికీ ఒక నిర్దిష్టమైన కాల ప్రమాణం ఉండదు. ఎందుచేత ఒక వ్యాపకం కాదు, మనకి అనేక వ్యాపకాల్లో ఉంటాం. ఈ వ్యాపకాలన్నీ కూడా ఈ దృశ్య జగతిలో, మాయ జగతిలో, మాయే రాజ్యమేలుతున్న జగతిలో మనకున్నటువంటి ఉండకూడని లక్షణ సంపద ఏవైతే ఉన్నాయో అవి నాశనం కావు. అవి నాశనం కానంత వరకు మనకి ఆయనతో ఏకమయ్యే పరిస్థితి కాదు. అది ఎన్ని లక్షల జన్మలైనా కావచ్చు, మనం మాత్రం పుడుతూ చస్తూ ఉంటాం. అయితే ఈ నవజీవనం అనే ఈ ఘట్టంలో సత్యనాశి అనే చక్కని విషయాన్ని బాబా మనకి ఒక్కసారి పరిచయం చేశారు. అంటే సర్వనాశనం. ఏమిటా సర్వనాశనం? నేను ఉన్నాను అన్న భావనతో ఉన్న మానవుడు మొట్టమొదట నేను లేను అనేటటువంటి పరిస్థితికి రావాలి. నేను అనేది ఉన్నంత కాలం కూడా మనకి ఏవైతే ఉండకూడని గుణాలు ఉన్నాయో అవి మనతో జన్మలు అవి కూడా వెంటాడుతూనే ఉంటాయి మనల్ని. కాబట్టి ఈ సర్వనాశనం అనేది ఇది కూడా మనకు వర్తిస్తుంది. ముందు మనల్ని మనం మర్చిపోవాలి. అంటే ఎలా మర్చిపోతాం? ఉదాహరణకి ఒక స్నేహితురాలు మనకి ఏ కారణం చేతో నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే ఆ నచ్చకపోవడానికి ఆధ్యాత్మిక కారణం అయితే పర్వాలేదు, భౌతిక కారణం అయితే మాత్రం అది మళ్ళీ మనకు ప్రయోజనాన్ని ఇవ్వదు. అంటే భౌతిక కారణం అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను స్వచ్ఛంగా ఉంటాయి బాబా ఈ వాక్కు ద్వారా పలికించే పలుకులు స్వచ్ఛంగా ఉంటాయి. ఎక్కడ కూడా మీకు దాపరిక ఉండదు. అందుచేత మన గ్రూపులో ఈ సహజీవన కార్యక్రమంలో ఫలానా వ్యక్తి ఉండకూడదు అని మీ అందరికీ నేను చెప్పడానికి ఎంతో ఆలోచించవలసి వచ్చింది. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా ఇంద్రుడు లాంటివాడే, ఇంద్రుడు, మహేంద్రుడు, దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు వాడికే తిప్పాలపై ప్రభువు, అటువంటి ప్రభువే నీచపు కార్యాల్లో పడిపోయాడు. మానవుడంతా 2000 సంవత్సరాలు జీవించి హాస్యంగా శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధిస్తున్న రావణాసురుడే నాశనం అయిపోయాడు. ఎందువల్ల? అందుచేత భూదేవి ఈ భూమి యొక్క భారాన్ని భరించలేక అవినిత్యం నీరు కారుస్తూనే ఉంది. ఎవరైనా దాన్ని ఆలోచిస్తున్నారా?
మనం పీల్చే గాలి కలుషితం అయిపోతుంది. దానికి కారణం ఏమిటి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా బాహ్యంగా వాళ్ళకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ దానికి ధనాన్ని వినియోగిస్తూ ఆ ధనాన్ని ఏదో విధంగా సంపాదించాలనే ఆలోచన చేస్తూ నానా చేయకుండా పనులు చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఇవన్నీ ఐషడ్ వర్గపు శక్తులు ఉన్నాయి. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, పగ, ద్వేషం, అసూయ. మనకు 3 ఎక్స్ట్రా చేసుకున్నాం మనం. వాటి వల్ల మానవులు భగవంతుడిగా తెలుసుకోలేకపోతున్నారు. అవతార పురుషుడు దిగి వచ్చిన అంటే శ్రీమన్నారాయణమూర్తి అవతారం దాచి దిగి వచ్చిన దానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాడు ఈ మానవుడు. అందువలన ఈ నవజీవనాన్ని ఆయన స్టాప్ చేసి మానవుడు సర్వనాశనం అయినటువంటి స్థితికి వస్తే తప్ప వాడు మొదటి మెట్టుకు కూడా చేరలేనట్టే అంటారు ఆయన. అంత లోతుగా అంటాడు ఆయన. సామాన్య మానవ రూపంలో ఉన్నటువంటి ఆ దివ్య పురుషుడు, పురాణ పురుషుడు, మహోన్నతుడు, బ్రహ్మ, విష్ణు, శివ సంభూతుడు, ఆయన అంత లోతుగా మాట్లాడతాడు. అది ఎవరు తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలి? మానవులే తెలుసుకోవాలి. అది తెలుసుకోలేని నాడు, సర్వనాశనం స్థితిని పొందని నాడు ఏ మానవుడు కూడా ఈ జనన మరణ చక్రం లేదా ఆ ఆకాశం నుంచి బయటపడలేడు. అందుకని నవజీవనంలో వివరణ ఇస్తూ ఈ సౌకర్యాలన్నీ అంటే భౌతిక ప్రపంచంలో భగవంతుని యొక్క ప్రేమ వలన మనకి సమకూరినటువంటి ఈ సౌకర్యాలు అన్నీ కూడా మనం సర్వనాశనం కావడానికి తొలిమెట్టు లాంటివి అన్నాడు ఆయన. ఎంత లోతుగా మాట్లాడాడు. అంటే ఈ పేరాలో ఈ 3 లైన్లో 3698 పేజీలో మీద నుంచి 3వ పేరాలో ఉన్న 3 లైన్లో ఉన్నటువంటి మన యొక్క ప్రయాణానికి ఒక విధంగా చాలా చాలా అవసరమైనది. అందుకే మళ్ళీ రిపీట్ చేసి బాబా చెప్పించారు. ఇక్కడ నెక్స్ట్ పేరాకెళ్తున్నాను. ఆ స్థలంలో 220 గజాల దూరంలో ఉన్న పక్కా గృహంలో స్త్రీలకు వసతి ఏర్పాటు చేశారు. వారికి మరుగుగా ఆ ఇంటి చుట్టూ వెదురు చెడుకలు ఏర్పాటు చేశారు. ఒక బావి కూడా ఉన్నది. పురుష సహచరులు ఆ బావి నుండి నీటిని తోడుకొని వారుండే కుటీరం దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. కనకవాడి ఆస్తిలో గల ఆ 24 ఎకరాల స్థలాన్ని బాబాకు అంతకు ముందే సమర్పించడం జరిగింది. పుస్తకాలు ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటే బాగుంటుంది. కానీ మెహరాజాద్ మరియు మెహరాబాద్లలో మాదిరిగానే నవజీవన నిబంధనలకు అనుగుణంగా ఆ స్థలాన్ని తిరిగి ఆ యజమాని పేరు మీద బదలాయించమని విష్ణువుకి బాబా ముందుగానే సూచించడం జరిగింది. ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. స్త్రీలు బస చేసిన ఇంటిలో మోకాలి లోతు నీళ్లు నిండిపోయాయి. ఆ మరుసటి రోజు అక్టోబర్ 21వ తేదీన రోజంతా ట్రక్ లో ఉన్న మిగతా సామాన్లను దింపడానికే సరిపోయింది. అది శ్రామిక దశ, లేబర్ ఫేస్ అన్నారు బాబా. ఈ నవజీవనానికి మన జీవనానికి ఉన్న దగ్గర సంబంధాన్ని కూడా బాబా మనకి చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారంటే శ్రామిక దశట మనకి శ్రామిక దశ ఉన్నది.
పుట్టుక నుంచి కూడా తిండి కోసం శ్రమించడం, కోరికలు తీరడం కోసం శ్రమించడం, ఆస్తులు సంపాదించడం కోసం శ్రమించడం, వాటిని పదిలంగా దాచుకోవడం కోసం శ్రమించడం, ఆస్తుల్ని పెంచుకోవడం కోసం శ్రమించడం, ఆ ఆస్తుల్ని ఎవరైనా కానీ దోచుకోవడానికి చూస్తే వాళ్ళతో దెబ్బలాడి అవి దక్కించుకోవడం అదొక పని, అదొక శ్రమ. అలాగే బిడ్డలతో వాళ్ళ అభివృద్ధి కోసం మనం పాటుపడడం అదొక శ్రమ. జీవితం విలాసవంతంగా గడపడం కోసం ఆలోచించి అందుకు కావలసినవన్నీ సమకూర్చుకోవడం అదొక శ్రమ. ఇలాంటి భౌతికపరమైన లేబర్ మనం ఎన్ని జన్మల నుంచి చేస్తున్నామో లెక్కలేదు. అందుకే బాబా చాలా గమ్మత్తుగా నవజీవనంలో శ్రామిక దశ లేబర్ పేస్ అని పెట్టారు. సరే, మరి ఇలా కాకుండా ఇంకెవరైనా ఇంకోలా బతికేరా? తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇంకా బయటికి జన్మించినటువంటి బిడ్డ నారాయణ మంత్రాన్ని నారదుడు చెప్పగా ఆ లోపలికి వచ్చే వెళ్ళాడు. విని ఆ తల్లి వింటున్న తల్లి పడుకుండిపోయింది. వీడు మాత్రం నువ్వు కొడుతూ తల్లిలాగే, ఎందుకంటే లోపల ఉన్నాడు కదా. ఆ వింటున్నవాడు కూడా చెప్తున్నవాడు నారద మహర్షికి తెలుసు, కానీ కంటిన్యూ చేశాడు. నారద మహర్షి లాంటి వాడు కంటిన్యూ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? గర్భకోరంలోకే కాదు, ఎక్కడికైనా వాడు ప్రయాణం చేస్తుంది. అందుచేత ఆ బిడ్డ బయటికి రావడంతోనే చాలా భక్తుడైపోయాడు. ఇప్పుడు మనకి మరో దురదృష్టం ఏంటంటే పిల్లలకి దేవుడి పేర్లు పెడతాం, మెహర్ శబ్దం కలిపి కూడా పేర్లు పెడతాం. కానీ కోపం వస్తే ఒరే మెహరా మెహరు రారా అంటాం. ఒరే దొంగముండా దానికి మెహర్బాబా పేరు తగిలిస్తాం, రావే అంటాం. ఇలాగ మెహర్నామాన్ని తగిలించి వాళ్ళని అమృత పలుకులతో పిలుస్తూ ఉంటాం. అది ఎంత తప్పో తెలిసినా 1000 జన్మల వరకు కూడా ఆ అపరాధం క్షమించబడ్డం కాదు, క్షమింపబడదు. అటువంటివి మనం చేస్తూ ఉంటే ఏమవుతుంది? అందుకని ఈ నవజీవనమే మనకొక రాసబాట, ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మహోన్నతమైన రాసబాట. అందుకే ఈ నవజీవనాన్ని ఒకరు కానీ, ఒక గ్రూపు కానీ, కొంతమంది కలిసి ఒక సమూహంగా కానీ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. చాలా కాలం కిందట ఈ పనిముట్టు వైద్యం కోసమని అనంతపూర్ వెళ్ళినప్పుడు కృష్ణమూర్తి గారితో ఈ విషయం మాట్లాడి మనం నవజీవనం చేద్దామా? అప్పటికి నాకు కాళ్ళు చికాకులు కానీ ఏమి లేవు, నాకు నడ్డానికి హాయిగా నడగలిగేవాడిని. చేద్దామా మనం అంటే చేద్దామండి అంటే, అయితే దానికి బాబా ప్రణాళిక ప్రకారం ఒకటి నిర్ణయించుకొని చేద్దాము అంటే బాబా చేసినట్లు చెయ్యకూడదు అని ఒక వాక్ ఉంది. మరి నవజీవనాన్ని చేయమన్నాను కదా ఆయన, నువ్వు నేను ఎవరూ కాదనడానికి. అయితే దానికి ఏర్పాట్లన్నీ అనుకున్న తర్వాత నేను ఒక మాట అన్నాను కృష్ణమూర్తి గారితో, చూడండి నా హృదయంలో 100% నిజాయితీగా బాబా అవకాశం ఇచ్చారు కాబట్టి చేద్దామని ఉంది. ఆయన 49 ఒక విధంగా అక్టోబర్ మాసంలో స్టార్ట్ చేసి 52 వరకు చేశాడు. అలా మనం అంత సుదీర్ఘంగా చేయొద్దు.
ఒక 6 months చేద్దాం, దానివల్ల ఏమవుతుందో చూద్దాం అంటే ఆయన ముందు అంగీకరించి నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత శ్రీకాకుళం ఫోన్ చేసి, అయ్యా ఈ విషయం నేను మరి కొంతమందితో చెప్తే బాబా లవర్స్తో ఎవ్వరు కూడా రెడీ అవ్వలేదన్నారు. ఇందువలన ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితికి నవజీవనం భిన్నమైంది. హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, నిరాశ నిస్పృహతో ఉంటుంది. అడుక్కు తినాలి, అది పెద్ద కష్టం. అందుచేత ఈ నవజీవనంలో బాబా మన పెద్ద ఫేస్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దశ చాలా గొప్పమైనవి, మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగపడేవి. అందుచేత అది శ్రామిక దశ, లేబర్ ఫేస్ అయినందున పని చేసేందుకు కూలీలను వినియోగించకుండా సహచరులందరూ స్వయంగా తల చెయ్య వేసి పని పూర్తి చేశారు. నవజీవనమంతా ఆ వెళ్ళిన వాళ్ళు 16 మంది పురుషులు, 4 స్త్రీలు చాలా శ్రమని ఓర్చుకున్నారు, చాలా పరిస్థితిని ఎదుర్కొన్నారు. బాబా యొక్క ప్రేమని పూర్తిగా పొందగలిగారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు పూనా నుండి సదాశివ్ వచ్చి మిగతా సహచరులతో పాటు చేరాడు. అక్కడ సరైన వంటగది లేనందున అంతా స్థిమితంగా సర్దుకొని వంటగది ఏర్పాటు చేసుకునే వరకు హోటల్ నుండి భోజనం తెచ్చే ఏర్పాట్లు చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం బాబా మరొక్కసారి ఇలా ప్రకటించారు, ఈ శిక్షణా సమయం కనుక, ఏమన్నారు, ఈ శిక్షణా సమయం కనుక. అందరి చదివే పుస్తకాలు నవజీవనం శిక్షణా సమయం అని బాబా బయటికి వెల్లడించారు. కానీ అది ఆయనకి సంబంధించింది, ఆయన వెనక వెళ్ళిన వాళ్ళకి సంబంధించింది, మాకు సంబంధించింది కాదు. దౌలత్ సింగ్ కి ఒక అపరాధం చేశాడని ప్రారంభంలోనే బాబా కోపం తెచ్చుకొని, నువ్వు నవజీవనంలో నాతో ఉండడానికి పనికిరావు, ఎందుకంటే నవజీవన నిబంధనల్ని నువ్వు ఉల్లంఘించావు కనుక నువ్వు వెళ్ళిపోవు, కానీ నీకు ఒక అవకాశం ఇస్తాను, ఇదే నవజీవనాన్ని. దౌలత్ సింగ్ అంటే ఏమిటైనా వృత్తిరీత్యా డాక్టరు, కాశ్మీర్ మేయరు, ఆగర్భ శ్రీమంతుడు. అటువంటి వాడికి బాబా ఇదే నవజీవనాన్ని నువ్వు ఇంటి దగ్గర సాగించి అని ఆజ్ఞాపించారు. బాబా మాటలకి పూర్తిగా బచ్చుడి. అలాగే బాబా అంటూ ఇంటికెళ్ళి అదే నవజీవనాన్ని ఇంట్లో సాగిస్తే ఒక్క కప్నీతోనే ఉండాలి, ఎత్తుకొని జీవించాలి, ఏ కోరికలు ఉండకూడదు, ఏ పనులు చేయకూడదు, బాబాతోనే ఉండాలి, జీవనాన్ని పావనం చేసుకోవాలి. ఇవన్నీ ఆగర్భ శ్రీమంతులు ఎవరైనా ఒప్పుకుంటారా? ఎప్పుడైతే దౌలత్ సింగ్ తానున్న వీధిలో చిప్ప పట్టుకొని నవజీవనం ఒక అడుక్కునే కప్పు ఉంది, సాధువులు పట్టుకుంటారు, చాలా నల్లగా ఉంటుంది, అది పట్టుకొని ఎదురింటికి వెళ్ళి మా ప్రేమ్ సే బిచ్చా దీజియే అంటే ఆ ఎదురింటి వాళ్ళు ఇదేమిటి మేయర్ గారికి ఎట్టొచ్చింది, డాక్టర్ గారికి ఎట్టొచ్చింది అడుక్కుంటున్నారు నా ఇంటికి వచ్చి ఆగర్భ శ్రీమంతోటి అని చేయలే. కానీ పర్యవసానం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పనికి సహించలేక ఆయన్ని ఇంట్లోంచి మెడపట్టు గెంటేశారు. అంత ఉత్తమమైన కుటుంబ సభ్యులు ఉన్నారు ఈ ప్రపంచంలో. కుటుంబం అన్న మాటే కానీ కుటుంబంలో ఎవరికి ప్రేమాభిమానాలు లేవు. కుటుంబం అన్న మాటే కానీ ఎవరిలో కూడా ఏవైతే ఉండకుండా ఉన్నాయో అవి పోవు. కుటుంబం అన్న మాటే కానీ
ఒకరు బెడ్ మీద నానా యాత్ర పడుతుంటే వాళ్ళు టీవీలో చూస్తుంటారు ఆ కుటుంబ మిగతా సభ్యులు. అంచేత శ్రీరామచంద్రుడి యుగంలో, శ్రీరామచంద్రుని కాలంలో ఏర్పడిన కుటుంబ వ్యవస్థ ఈనాడు నాశనం అయిపోయింది. ఈ కుటుంబ వ్యవస్థని స్థాపించిన వాడు శ్రీరామచంద్రుడు. ఆదర్శవంతంగా జీవించి ఆదర్శవంతమైన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో చేసి చూపించాడు ఆయన. అది నాశనం అయిపోయింది నాడు. సొంత కుటుంబాలనే నాశనం చేసుకున్నవాడు ఈ మానవుడు భగవంతుణ్ణి ఎలా తెలుసుకుంటాడు? సరే, ముందుకెళ్దాం. ఈ రోజు మధ్యాహ్నం బాబా మరొకసారి ఇలా ప్రకటించారు, ఈ శిక్షణా సమయం కనుక జయప్రదంగా ముగిసినట్లయితే మన నిరాశమయ జీవితాన్ని చూసి దేవతలు సైతం అసూయపడతారు. మన నిరాశమయ జీవితాన్ని చూసి దేవతలు సైతం అసూయపడతారు. ఎలాంటి మాట ఆడారు చూడండి ఆయన. మనం చదవడానికి ఒక మనకి అవకాశాలు అయితే వింటాం, చదవం కనుక వింటాం, నిన్న మర్చిపోతాం. పైగా మన పరిస్థితి కొంతమంది ఇప్పుడు నిర్మమాటంగా ఈ పనిముట్టు మాట్లాడినట్టు మీ దగ్గర మాట్లాడరు. ఒకవేళ వాళ్ళకి చెప్పాలన్నా చెప్పరు, ఎందుకంటే చేయరు కదా. పైగా వాళ్ళ మనోభావాలకి విరుద్ధంగా మాట్లాడితే ఏమో నా మాటలు వినడం మానేస్తారటో, నన్ను స్పీకర్గా పెళ్ళడం మానేస్తారనే భయం కూడా ఉంటుంది. ఇలాంటి భయాలతో ప్రేమ ప్రపంచంలో అడుగుపెట్టేటటువంటి ఎవ్వరూ కూడా జన్మరాహిత్యాన్ని కాదు, అసలు భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందలేదు. తానిచ్చిన ప్రకటన గురించి బాబా మరింత వివరణనిస్తూ చెప్పాలంటే ఇప్పటి వరకు జీవితమంతా బాధలు కష్టాలతో గడిచింది. దాన్ని ఎవరు ఆనందంగా అనుభవించామని చెప్పరు. 1950వ సంవత్సరంలో జీవితం మరింత తీవ్రమైన బాధలతో నిండి ఉంటుంది. కానీ ఆ బాధలను మీరెంతో సంతోషంగా అనుభవిస్తారు. నిజానికి అనుభవించడం అనేది భగవంతుని సవాలుగా నిలుస్తుంది. చాలా గీతాల్లో ఆయన ఈ సత్యాలని చక్కగా ఆయన పొందుపరిచి రాశారు. ఆయన ఈ పనిముట్టుగా తీసుకొని, కానీ పాటకి పాడడానికి పాడేను అన్న గొప్పతనాన్ని చాటుకోవడానికి ఆ పాటని బాబా ప్రేమికులంతా ఉపయోగిస్తున్నారు. కానీ పాటలో అంతరార్థంలో కానీ ఆ అంతరార్థంలో చాలా లోపల ఉన్నటువంటి అర్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ గ్రహించలేకపోతున్నారు. అలా తయారైపోయింది బహిర్ ప్రపంచం. పైగా అలా పాడితేనే సహవాసం, పాటలు లేకపోతే అది సహవాస్ కాదు, నృత్యాలు లేకపోతే సహవాస్ కాదు, కోలాటం లేకపోతే సహవాస్ కాదు, విందు లేకపోతే సహవాస్ కాదు. మనం దేవుడి కోసం చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అంచేత బాబా ఏం చెప్తున్నారు చూసారా? తీవ్రమైన బాధలతో నిండి ఉంటుంది. ఆ బాధలను మీరెంతో సంతోషంగా అనుభవిస్తారు. నిజానికి ఈ బాధలను మీరు ఆనందంగా అనుభవించడం అనేది భగవంతుడికి సవాలుగా నిలుస్తుంది. అందుకే ఒక గీతంలో సౌఖ్యము భక్తి మార్గములో సహనమే కవచము స్మరణయే సంపద, సహనమే కవచము స్మరణయే సంపద. శ్రీకృష్ణ పరమాత్ముని బంధువే అయిన 5 పాండవులు
శ్రీమన్నారాయణమూర్తి అని తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తారు. అంచేత ఒక్క పిలుపు పిలిస్తే ఆయన శివుడు. కౌరవులు పెట్టిన ప్రతి హింసం నుంచి కూడా వాళ్ళని కాపాడాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహాభారత యుద్ధంలో 101 మంది చండ ప్రచండులు ఉద్దండులు, అటువంటి వాళ్ళందరినీ సర్వనాశనం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. దాని అర్థం ఏమిటో తెలిసినా మీకు? 11 అక్షౌహిణుల సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. రాసరికి అన్నది లేకుండా చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు? ఒక 5గురి కోసం. ఆ 5గురి ఎవరు? ఆయన శరీర భాగాలు. బాబా యొక్క శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే విశ్వం అంతా శరీరంలోనే ఉంది, బయట లేదు. నేను ఇంతకంటే మరికేమీ చెప్పలేను. నిజం చెప్పాలంటే ఏది స్పష్టంగాను నిర్దిష్టంగాను లేదు. ప్రస్తుతం జరగబోయే ఆ సంగతుల ముఖ చిత్రం చాలా అస్పష్టంగా ఉంది. దాని గురించి మీకు వచ్చినట్టుగా నమ్మతీవ్ర సహచర్యం లేదు. ఒక్కొక్కసారి ఆయన మన మీద పెట్టేస్తారు. బాధలను సంతోషంగా అనుభవించడం అంటే బాబా ఉద్దేశం ఏమిటో చెప్పమని ఆది బాబాను ఒత్తిడి చేశాడు. దానికి సమాధానంగా బాబా ఒక చక్కని ఉపమానాన్ని ఇస్తూ, ఎవరికైనా శరీరానికి దురద పుట్టినప్పుడు గోకితే నొప్పి కలుగుతుంది. మరో ప్రక్క ఆ బాధలో కూడా గోకుతున్నంతసేపు మజాగా ఉంటుంది. బాధలో సౌఖ్యాన్ని అనుభవించడమంటే ఏమిటో మీకు తెలియజేయడానికి ఈ ఉదాహరణయే సరైనదని చెప్పాడు. ఇప్పుడు చూసారా, పనులకు వినిపించారు బాబా. బాధలే సౌఖ్యము భక్తి మార్గములో. ఎంత బాగా రాయించారో చూడండి. అంచేత బాధలు శరీరానికి పుట్టే దురద లాంటి, గోకితే నొప్పి వస్తుంది, కానీ ఆ బాధలో కూడా మజా ఉంటుంది అన్నారు బాబా. కొంతమంది అయితే ఆ గోకుతున్నప్పుడు కళ్ళు ఆ హాయికి మూసి గోక్కుంటూ ఉంటారు. ఎంత హాయిగా గోక్కుంటారంటే రక్తం వస్తుందా తెలియదు. బాధలో సౌఖ్యాన్ని అనుభవించడం అంటే ఏమిటో మీకు తెలియజేయడానికి ఈ ఉదాహరణ సరైందని చెప్పారు. మనకి బాబా యొక్క మాటల్లో ఎప్పుడూ కూడా సత్యాలు కనబడతాయి. ఆ సత్యాన్ని గ్రహించే మనం ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడం. సరదాలకి ఇష్టపడ్డట్టు సత్యాన్ని మనం ఇష్టపడం. సౌఖ్యాన్ని కోరుకున్నట్టు బాధని మనం కోరుకో. ఆనందం, భౌతికానందం, పూర్తిగా భౌతికానందం మనకు కావాలి. కానీ భౌతికంలో ఆధ్యాత్మిక సౌఖ్యాన్ని కోరుకోం మనం. ఇవన్నీ మన యొక్క పరిస్థితిని ఏం చేస్తాం, మనం అలా నిర్మాణం చేయబడ్డాం. కాబట్టి ఈ నవజీవనం మనందరి జీవితాలకి కూడా ఒక మార్గదర్శక ప్రామాణికమైనటువంటి జీవన విధానం. అందుచేత ఏమన్నారైనా మీకు తోచినట్టుగా అనుకోండి అన్నారు. అందుకే ఏదో అక్టోబర్ 16 అందరూ అన్ని ఊళ్ళల్లో కూడా అక్టోబర్ 16 నవజీవనం కనుక అందరినీ పిలుచుకొని కూర్చొని ఒకసారి ఆ మాటలు చెప్పించుకొని ఆ రోజు దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. భగవద్గీతనే విడిచిపెట్టేశాం, భాగవతాన్నే విడిచిపెట్టేశాం, ఆయన ఇచ్చిన గాడ్స్నే పక్కన పెట్టేశాం. అతి ఉన్నతమైనటువంటి ఉత్తమోత్తమ జీవనం, ఉన్నతోన్నత జీవనం అనమాట అది. దాన్నే పక్కన పెట్టేశాం.
పాటలు, మాటలు, ఆటలు, సరదాలు, ఇదే మన జీవనం. నిజంగా మీరు పడుతున్నారు లేదో కానీ నేను అనుక్షణం కూడా బాధపడుతూ ఉంటాను ఈ పరిస్థితులు చూసి. ఎప్పుడు బాబా ఎలా మార్చమని కూడా ఆయన అప్పుడప్పుడు అడుగుతుంటే ఆయన ఒక్క ప్రశ్న చలించడం లేదు. ఎప్పుడు ప్రజలు ఇలా విడిపోయినే. అందుచేత ఈ సోదరులారా, మీరు ఇంతవరకు జీవనం హాయిగా గడిపిస్తారు. దగ్గర పడింది ఏమిటి? ఆఖరి ప్రయాణం. ఇప్పుడు బాబాతో ఉండాలని, ఆయన ఉంచాలని హృదయపూర్వకంగా కోరుకోండి. ఇలా కోరుకుంటే బాధలు ఎక్కువ, చాలా ఎక్కువ అవుతాయి, చాలా ఎక్కువ అవుతాయి. అది కూడా మీకు బాబా చెప్పిస్తున్నారు ముందే. నువ్వు నన్ను కోరుకుంటే పరోక్షంగా బాధని ఆహ్వానించడమే అన్నాడు ఆయన. బాధలు ఎవడు ఆహ్వానిస్తాడు? సుఖం కావాలి కానీ దూకున్నప్పుడు. అందుచేత మీరంతా కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు, అశ్రద్ధగా లేరు అని నాకు అనిపిస్తుంది. నాకు హృదయంలో ఆయన అలా అనిపించబట్టే ఇది కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ ఊపిరి తీసుకుంది, మళ్ళీ సాగుతూ ఉన్నది. గ్యాప్లు వస్తాయి. ఇప్పుడైనా సంసారంలో కూడా భౌతిక ప్రపంచంలో గ్యాపులు రావాలా? ఆ గ్యాపులు వచ్చినప్పుడే హ్యాపీనెస్ వస్తుంది. అందుచేత మీరంతా కూడా చాలా అదృష్టవంతులు. ఈ పనిముట్టు బ్రతికున్నంత వరకు మీకు ఇది ఆయన ఒకవేళ గ్యాపులు వచ్చినా సరే కంటిన్యూ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడని నా విశ్వాసం. అందుచేత మీరంతా కూడా బాబాకి దగ్గర కావడానికి, బాబాతోనే జీవించడానికి, ఎందుకంటే ఆల్రెడీ అందరం కూడా పెద్దవాళ్ళం అయిపోయాం. మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా నువ్వు కుర్రతనం వదలవా? ఇంకా నీకు బుద్ధిమాంద్యం పోదా? ఇంకా నీకు దేవుడు అక్కర్లేదా? అంచేత మనం బాబాని ప్రేమిస్తుంది దేనికోసం? ఆయన యొక్క కోరికను తీర్చడానికి. ఏమిటా కోరిక? నిన్ను నా అంత వాణిగా చేయడానికి నేను ఇచ్చానన్నాడు. ఆ కోరిక ఎక్కడ తీర్చాం బాబాకి? ఎవరు తీర్చారు చెప్పండి? ఒక్కరిని చూపించండి బాబా ప్రపంచంలో. సన్నిధి మండలిని విడిచిపెట్టేయండి. సన్నిధి మండలి 12+12 వాళ్ళని పక్కన పెట్టండి. ఒక్కరు లేడు ఈ ప్రపంచంలో. కనీసం నాకు ఇది ఉండాలి అన్న జ్ఞానం కూడా లేని వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఇది ఆయన విశ్వాసాల మనకే తెలుసు. కానీ లెట్ us ఎక్స్పీరియన్స్ ఇట్. దాన్ని అనుభవించవలసింది. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ఇది కొంతవరకు తెలుసుకున్నాం చరిత్ర. ఇప్పుడు మనం మరొక ఐటెంలోకి వెళ్ళే ముందు చిన్న గ్యాప్. అవతార్ మెహర్ బాబాకి జై. అసలు ఆయన ఎంత ఎంత సొగసుగాడో, ఎంత అందగాడు. సొగసు వేరు, అందం వేరు. ఇప్పుడు ఈ ఊసులాడు చూపునేటటువంటి గీతంలో అంతర్గర్భంగా ఈ సొగసు, అందం, చాతుర్యం, చక్కెరగింత, కోపం, అవమానం ఇవన్నీ ఉన్నాయి.
నిన్న మనం ఈ గీతంలో ఒక చరణాన్ని మనం చెప్పుకున్నాం. అది ఆ పల్లవి చరణం ఒక్కసారి రిపీట్ చేసుకొని మనం ముందుకి ప్రయాణం చేద్దాం బాబా ఆజ్ఞతో. ఊసులాడు చూపులు ఊరడించి సైనికులు, ఊసులాడు చూపులు ఊరడించి సైనికులు, మేలుకొలుప వరములాయే, మేలుకొలుప వరములాయే ప్రేమ ప్రియులకు. ప్రేమ ప్రియులకట, ప్రేమను ప్రేమించే వాళ్ళకట, ప్రేమను ప్రియంగా కోరుకున్న వారికట. ఊసులాడు చూపులు ఊరడించి సైగలు, మేలుకొలుప వరములాయే, మేలుకొలుప వరములాయే ప్రేమ ప్రియులకు. ఊసులాడు చూపులు ఊరడించి సైగలు. బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. అవనిలోని
ఏంటి? ఆల్ రైట్. మరి దానం చేస్తే నారదుడు గారు మళ్ళీ దక్కించుకోవడానికి ఏమిటి పెరుమార్గం? నీ దగ్గర బంగారంతో ఆయన శ్వాసలో పెట్టి చూసి మళ్ళీ నీ వాడిని చేసుకో అన్నాడు. ఓసించానా అని సత్యభామ అంటే భూదేవి, తెలుసునా మీకు? సత్యభామ భూదేవి అనుకుంది. అప్పుడు సమంతకమణి ఇచ్చిన మణుగుల బంగారం వేసిన ఆయన చూడలేదు. ఆ రాసనగరంలో ఉన్న బంగారం అంతా తెచ్చి వేసిన ఆయన చూడలేదు. కనీసం ఇంచి కదవలేదు తాసు. అప్పుడు అమ్మ మరి నీ దగ్గర ఏమీ లేదు, బజార్లోకి వెళ్ళి అమ్ముకుంటాను అన్నాడు. అదే గమ్మత్తుగా మన సినిమా కోలు బాలే మంచి చౌక బేరము, ఇది సమయము దొరికినని అని బ్రహ్మాండమైన గీతాన్ని రాశాడు. భగవంతుణ్ణి నడివీధిలో అమ్మ చూపడం ఇది పరమానదు, క్షమించదగ్గది. కానీ భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని పాడు చేస్తున్నటువంటి భక్తులకి ఏం చేయాలి? అందుచేత మరి ఈ పరిస్థితి నుంచి ఎవరు మనకి కాపాడతారు అంటే భక్తిలో భారం అన్న మాట మీకు ఇప్పుడు బాబా చెప్పిస్తున్నాడు. భక్తిలో భారం ఉంటుంది. ఎంత భారం ఉంటుందంటే భగవంతుణ్ణి ప్రేమించే మానవులు యొక్క ఆ భక్తి అనే భారాన్ని ఎవరు మోస్తున్నారు? భగవంతుడే మోస్తున్నాడు. మరి అంత భారాన్ని ఆయన మోస్తుంటే ఆయన తాసులో పెట్టి సమంతమణి బంగారంతో నేను చూసేస్తాను, నా వాడిని తిరిగి తీసుకుంటానన్న అవివేకమైన మాటలు ఏమైనా బాగున్నాయా? అప్పుడు గోకులం అంతా ఒకటై నువ్వు గొప్ప పని చేశావమ్మా, ఆయన్ని నువ్వు వీధిలో పెడతావా? ఇప్పుడెవరు మనకి పరిస్థితులు తప్పిస్తాడేటప్పుడు నారదుడే మళ్ళీ సుని చెప్పాడు. సత్యవాం ఒళ్ళు నేడుస్తుంది భూదేవి. తెలిసి ఒక ఉపాయం మీకు చెప్తాను. మీ 9 భార్యల్లో, ఇష్టకున్నటువంటి 9 మంది భార్యల్లో ఒక్క ఆమె ఉంది ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి. రుక్మిణమ్మ అంటే శ్రీ మహాలక్ష్మి. ఆవిడ పాదాలు తెలిసి వెళ్ళని అంటాడు. ఎదుగుతుంది. ఆ అక్క వస్తుంది, 2 తులసాకలు పట్టుకొస్తుంది. ఆ క్రాస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. నాథుడిని నాకు ఒక భయ్య ఓసారి ఏడుపు వచ్చేస్తుంటుంది అనమాట. నాథుడిని భక్తితో మహాభక్తితో హృదయంలో వేడుకొని, కృష్ణ ఏడుస్తుంది చెల్లి, దయచేసి కొంచెం కదిలినట్లుగా తులసాకేసి లేచిపోయింది క్లాసు. భక్తిలోని భారమంత స్వపరివారమై తులాభారాన్ని జ్ఞాపకుంచుకుంటే ఈ పాదం మీకు అర్థం అవుతుంది. భక్తిలోని భారమంత స్వపరివారమై చెలిమిలోని చెలిమి అంత మిత్ర బృందమై. ప్రతి అవతారంలో కూడా అంటే ముఖ్యంగా పూర్ణావతారాలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మెహర్ బాబా, వీళ్ళ అద్భుతమైన అవతారాల్లో వాళ్ళకి మిత్రులు ఉన్నారు, మిత్ర బృందం. భాగవతం అందుకే చదవాలి. భగవంతుడు మిత్రుల్ని కూడా ఆయన చాలా ప్రేమిస్తాడు. అందుచేత చెలిమిలోని చెలిమి అంత, చెలిమిలో చెలిమే ఉంటుంది, కలిమి ఉండదు.
బలిమి ఉండదు. చెలిమి మాత్రమే ఉంటుంది. అంటే కుచేలుడు భార్య మాట విని ఒక ఉత్తరీయం భుజాన్ని వేసుకొని నడుచుకుంటూ మధురా నగరానికి వస్తే ఆ ద్వార పాలకులు ఎవరో పుస్తకాలు వచ్చాడు తోసి పారిస్తే అద్భుతమైనటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నవభార్య దగ్గరికి వచ్చాడు. వచ్చి భటులకి చాలా కోపగించుకొని భటుల మీద అంతమందిలో శ్రీకృష్ణుడిని కౌగిలించుకొని నీరు కాచాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనకి ఆ ప్రేమ తెలీదు. ఎంతసేపు అంటే నేను కామెంట్ చేయడం కాదు, బాధ ఏదో ఒకటి కాబట్టి సత్యాన్ని కొంచెం తెలియజేశాడు కాబట్టి నాకు బాధపడతాను. నా బాధ మీకు ఎలా అర్థమవుతుంది? మీరు బాధపడితే తప్ప. చెలిమిలోని చెలిమి అంత మిత్ర బృందమై. చెలిమిలో చెలిమి మాత్రమే ఉంటుంది. మేక్ మీ బాబా అంటున్నారు, మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్. నీ శాశ్వత చెలికానిగా చేసుకో. అంటే ఇదేదో కొటేషన్ లాగా ఆవాసంలో చెప్పడానికి నచ్చిన చోట చెప్పడానికి ఉపయోగించుకుంటున్నాం. కానీ ఆయనతో స్నేహం చేయడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. ఎవరు తెలిస్తేనా బాబాతో ఎలా స్నేహం చేయడం? ఆయనతో స్నేహం చేస్తే మరి మనకు స్నేహితులే ఉండదు ఈ ప్రపంచంలో. టు బి ఫ్రాంక్ అండ్ ఫెయిర్ విత్ ఆల్ ఆఫ్ యూ. నాకు స్నేహితులు లేరు. ఈ పనిముట్టుకి స్నేహితులు లేరు. మరి మీరంతా ఎవరు? ఆయన కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే, ఆయన ప్రేమికులు కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వీళ్ళు ఎవరైనా ప్రేమజ్ఞానం దూరం అయిపోతే వాళ్ళతో నేను ఉండను, వాళ్ళని నేను ఇష్టపడను. ఆయనతో చెలిమి వీకుంటేనే నాతో చెలిమి. ఆయనతో చెలిమి లేకపోతే నాకు చెలిమి అనవసరం. అంటే కొంచెం భావగర్భితంగా అంటూ ఉన్న ఈ విషయం కరెక్ట్. భగవంతునితో స్నేహం చేసే స్త్రీ గాని పురుషుడు గాని సామాన్య మానవులతో స్నేహం చేయను. అంటే చేయను అంటే దాని అర్థం ఏంటి? స్నేహం చేయడంలో రెండు రకాలు ఉంటాయి. ఏదో చెయ్యాలి అని చేయడం, గాఢంగా చేయడం. చెయ్యాలి అని చేసిన స్నేహాలు ఎన్నున్నా అదే చెయ్యవు. కానీ గాఢంగా చేస్తే మాత్రం అది మనకు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అందుచేత భక్తిలోని పారమంత సపరివారమై, చెలిమిలోని చెలిమి అంత మిత్ర బృందమై, సృష్టిలోని నాదమంత మౌన ధారణై. ఈ సృష్టి నాదంతో నిండి ఉంది. యూనివర్సల్ సౌండ్ అంటారు దాన్ని. అది నాదంతోనే నిండి ఉంది. కానీ ఆ నాదంలో నాద రహిత స్థితి ఉన్నది. అద్భుతమైన విషయాలు ఇవి. లోతుల్లోకి వెళ్ళి ఆలోచించిన వాళ్ళకి అర్థం అవుతాయి, లేకపోతే అర్థం కూడా కాదు. సృష్టి అంతా నాదంతో నిండి ఉన్నది. ఆ నాదంలో నాద రహిత స్థితి ఉన్నది. దాన్ని ప్రేమించాల మానవుడు. వాడు నాదాన్నే ప్రేమిస్తున్నాడు. అందుకే సృష్టి పుడుతూ ఉన్నాడు. సృష్టిలోని నాదమంత మౌన ధారణ, యూనిక్ సైలెన్స్. 44 సంవత్సరాలు దాటి బాబా ఆ మౌనాన్ని
మహామౌన యోగంగా మార్చుకొని తన జీవనం అంతా, తన యొక్క విశ్వకార్యం అంతా నిర్వహించారు ఆయన. సృష్టిలోని నాదమంత మౌన ధారణై, క్రాంతిలోని వాస్తవాలు సత్య సూక్తులై. మనమందరం భ్రాతృగా ఉన్నాం. మరి బాబా కూడా భూమి మీదకి వచ్చారు కదా, కానీ ఆయన భ్రాతృలో లేడు. ఆయన సంపూర్ణ శాంతిలో ఉన్నాడు, సంపూర్ణమైన ప్రేమ నింపుకొని ఉన్నాడు. కనుక ఆయన యోచించి ఏది విడుదల కాబడినా అది సత్యం. భ్రాంతిలోని వాస్తవాలు, వాస్తవమే పేరు బాబా, నిజం, భ్రాంతిలో నిజం. అది ఏ యుగాలకి సంబంధించింది కాదు, ఏ యుగంలో కూడా అది బహిర్గతం కాలేదు. కానీ ఇప్పుడు ఈ అవతారంలో, ఈ యుగంలో ఆ అనంతమైనటువంటి భ్రాంతిలోనే ఉన్న వాస్తవం అంటే నిజం బయటకు వచ్చింది. భ్రాంతిలోని వాస్తవాలు సత్య సూక్తులై, మెహర్ బాబా నిర్వహించే, మెహర్ బాబా నిర్వహించే విశ్వ కార్యము, ఊసులాడు చూపులు, ఊరడించి సైగలు, మేలు కొలుప వరములాయే, మేలు కొలుప వరములాయే, ప్రేమ ప్రియులకు ఊసులాడు చూపులు, ఊరడించి సైగలు. బాబా మెహర్ బాబా, బాబా మెహర్ బాబా, మెహర్ బాబా. మీకు చాలా చెప్పవలసి ఉండగా ఎంతవరకు అవసరమో అంతవరకే బాబా చెప్పిస్తున్నారు. ఇప్పుడు చెప్పుకున్నది దాని యథార్థమైనటువంటి సత్య అంతరార్థంతో పోలిస్తే రూపాయలు ఒక నయా పైసా. అంతంత సూక్ష్మార్థాలు, పరమార్థాలు, మహోన్నతమైన అర్థాలు, సత్య అర్థాలు ఇవన్నీ ఉంటాయి అందులోనే. మీకు కొన్ని మాత్రమే బాబా చూపిస్తున్నారు. మీరు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి అవి అలవోకగా, అప్రయత్నంగా, అనాలోచితంగా అవి మీకు అందుతూ ఉన్నాయి. మీరంతా అదృష్టవంతులు. ఏ ఒక్కరు మీరు ఈ సత్యాన్ని కానీ దక్కించుకుంటే వాళ్ళ జీవితం ఈ అవతార కాలంలో తరిస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.